వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచ ఆరోగ్య యువనికపై ఒక సంచలనం, ఒక శక ముగిసింది. బెటర్ లేట్ దాన్ నెవర్ అనుకున్నారో లేక నివారణ కంటే నిరోధన ఉత్తమమని భావించారో కానీ డొనాల్డ్ ట్రంప్ ఒక కఠిన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. 1948 నుంచి సాగుతున్న బృందానికి స్వస్తి పలుకుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా అధికారికంగా బయటకు వచ్చేసింది. ఆరోగ్య వ్యవస్థలో అతిపెద్ద ఫండర్ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది. అసలు ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? చైనా పాత్ర ఏంటి? WHO భవిష్యత్ ఏమిటి? లెట్స్ వాచ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించిన అమెరికా ఇప్పుడు అదే సంస్థకు గుడ్ బై చెప్పడం ఒక పెను సంచలనం. కానీ WHOలో అమెరికాకు ఆత్మీయత కరువైందని ట్రంప్ భావించారు. గత 2 ఏళ్లుగా సభ్యత్వ ఫీజులు చెల్లించకుండా మొండికేసిన అమెరికా చివరకు జనవరి 22న తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది. ప్రెసిడెంట్ ట్రంప్ తన 2వ విడత పాలనలో అమెరికా ఫస్ట్ పాలసీని మరింత వేగవంతం చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అంటే జనవరి 20, 2025న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఏడాది నోటీస్ పీరియడ్ ముగియడంతో ఇప్పుడు అమెరికా జెండా WHO నుంచి కిందకు దిగింది. టెక్నాలజీ పెరిగిన కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో WHO తీరుపై అమెరికాకు తీవ్రమైన అసంతృప్తి ఉంది. వుహాన్ నుంచి వైరస్ ఎలా వ్యాపించింది, చైనా ఎందుకు ముందే హెచ్చరించలేదు అన్న ప్రశ్నలకు WHO దగ్గర సరైన సమాధానం లేదని ట్రంప్ వాదన. చైనా చేతిలో కీలక బొమ్మ అని ట్రంప్ నేరుగా ఆరోపించారు. WHO సంస్కరణలు చేపట్టడంలో విఫలమైందని, చైనా రాజకీయ ఒత్తిళ్లకు లోనై ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టిందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును చైనా ప్రయోజనాల కోసం వాడుతున్నారనేది వైట్ హౌస్ ప్రధాన వాదన. చైనాలోని వుహాన్ నగరంలో వైరస్ ఆనవాళ్లు కనిపించినప్పుడే ప్రపంచం మేల్కొని ఉంటే ఇన్ని కోట్ల ప్రాణాలు పోయేవి కావు. కాని అక్కడ జరిగింది వేరు. చికిత్స కంటే నివారణ మేలు అనే సూత్రాన్ని WHO పూర్తిగా విస్మరించింది. చైనా నుంచి వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మిందే తప్ప క్షేత్రస్థాయిలో నిజాలను పరిశోధించడంలో విఫలమైంది. ట్రంప్ ప్రభుత్వం వాదన ప్రకారం వుహాన్ ల్యాబ్ నుండి వైరస్ లీక్ అయిందనే సమాచారాన్ని చైనా తొక్కిపెట్టింది. చైనాకు వంతపాడుతూ WHO కూడా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించింది. అందుకే ట్రంప్ నేరుగా ఒక మాట అన్నారు, హూ ఈజ్ పప్పెట్ ఆఫ్ చైనా? చైనా ఆడుతున్న నాటకంలో WHO కేవలం ఒక కీలు బొమ్మగా మారిందని వైట్ హౌస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధికంగా నిధులు ఇచ్చే దేశం అమెరికా. అమెరికా పన్ను చెల్లింపుదారులు కష్టపడి కట్టిన సొమ్మును ప్రపంచ ఆరోగ్యం కోసం కాకుండా చైనా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అంటే నిధులు ఇచ్చేవాడి మాటే చెల్లుబాటు కావాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నిధులు అమెరికావి, నిర్ణయాలు చైనావి అన్నట్టుగా మారింది. అందుకే WHO సంస్కరణలు చేపట్టకపోతే నిధులు నిలిపివేస్తామని, ఆ సంస్థ నుంచి తప్పుకుంటామని అమెరికా హెచ్చరించింది. టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక వ్యవస్థలో నిజాయితీ లేకపోతే అది మానవాళికే ముప్పుగా మారుతుంది. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నట్టుగా సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అమెరికా లేవనెత్తిన ప్రశ్నలు కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్య భద్రతకు సంబంధించినవి. చైనాను కాపాడే ప్రయత్నంలో ప్రపంచాన్ని బలిపశువును చేశారన్నది చేదు నిజం. WHO బడ్జెట్లో అమెరికా వాటా సుమారు 20%. ఇది చిన్న విషయం కాదు. ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి అన్నట్టుగా నిధులు లేకపోతే సంస్థ మనుగడ కష్టమే. 2024, 2025 సంవత్సరాలకు సంబంధించి సుమారు $278 మిలియన్ బాకీని కూడా చెల్లించబోమని అమెరికా తెగేసి చెప్పింది. నిధులతో పాటు ఆ సంస్థలో పనిచేస్తున్న అమెరికా శాస్త్రవేత్తలు, కాంట్రాక్టర్లు, మేధావులను కూడా వెనక్కి పిలిపించుకుంది. ఇది సంస్థ యొక్క మేధో సంపత్తి, కార్యనిర్వాహక సామర్థ్యంపై దెబ్బ కొట్టనుంది.
డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు రావడం అంటే ప్రపంచ ఆరోగ్య రంగాన్ని వదిలేయడం కాదని అమెరికా అంటోంది. మీ గుడ్లన్నిట్నీ ఒకే బుట్టలో పెట్టండి అన్న చందాన ఇకపై వేరువేరు దేశాలతో నేరుగా ఒప్పందాలు చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే పూర్తిగా తలుపులు మూసేయకుండా కేవలం కొన్ని అత్యవసర అంశాల్లో మాత్రమే డబ్ల్యూహెచ్ఓతో పరిమితంగా సహకరిస్తామని సంకేతాలిచ్చింది. ఇది ఒక రకమైన సెలెక్టివ్ ఎంగేజ్మెంట్ పాలసీ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ స్పందిస్తూ ఇది అమెరికాకే కాకుండా ప్రపంచ ఆరోగ్య భద్రతకు కూడా నష్టం కలిగించే నిర్ణయమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఐక్యత అవసరమని ఆయన అన్నారు. అమెరికా వైదొలగడంతో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావాలు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్య మ్యాప్ను మార్చేసింది. ట్రంప్ తన మొండితనాన్ని, దేశ ప్రయోజనాల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. అయితే నిధుల లేమితో సతమతమవుతున్న డబ్ల్యూహెచ్ఓను ఇప్పుడు చైనా హస్తగతం చేసుకుంటుందా లేదా ఇతర యూరోపియన్ దేశాలను ఆదుకుంటాయా అన్నది వేచి చూడాలి. హెల్త్ ఈజ్ వెల్త్ కానీ ఆ హెల్త్ పాలిటిక్స్లో ఇప్పుడు అమెరికా ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.